వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ముందుగా 10th లో విజయం సాధించిన విద్యార్థులకు కంగ్రాట్స్. అలాగే 10th పాస్ అయిన విద్యార్థులు ఐఐటి జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఐఐటి జేఈ ప్రిపరేషన్లో అపోహలు అలాగే వాస్తవాలు కూడా కలిగి ఉన్నాయి. వాటిపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎక్స్పర్ట్ చంద్రశేఖర్ జోష్లా గారు. వీరు ఎంతో మందికి క్లాసెస్ చెప్తూ రైట్ టిప్స్ ఇస్తూ ఐఐటి కళను నెరవేరుస్తున్నారు. మరి వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఐఐటి జేఈ ప్రిపరేషన్ విషయంలో చాలామందికి చాలా నిజాలు తెలుసు, అట్ ది సేమ్ టైం అపోహలు కూడా ఉన్నాయన్నమాట. సో దానిలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ జేఈ 2000 రిజల్ట్స్ పై మీ విశ్లేషణ. ఇప్పుడు జేఈ రిజల్ట్స్, మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామందికి కొంత నిరుత్సాహం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, తెలంగాణలో ఆంధ్రాలో రెండిట్లోనూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రకంగా మార్కులు రాలేదు. అంటే ఒక రకంగా చూడాలంటే 250, 260 ఈ రేంజ్లో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత డిసప్పాయింట్మెంట్. చాలామందిని పలకరిస్తే పర్వాలేదు బాగానే చేశాము, కానీ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మార్కులు ఏమొచ్చినాయి అనేది వాళ్ళకు ఒకటి నిజాలు తెలిసింది. ఇప్పుడు మనం మామూలుగా కనుక అనాలిసిస్ కనుక చూసుకుంటే జనరల్గా పేపరు కొద్దిగా మ్యాథ్స్ కొద్దిగా లెంతీగా ఉంది, ఫిజిక్స్ కొద్దిగా ఈజీగా ఉంది, కెమిస్ట్రీ ఓకేగా ఉంది. ఇది జనరల్ టాక్. అంటే ఈ పేపర్ రాసిన తర్వాత అందరూ వచ్చి మేము అనుకున్న పద్ధతిలో మాకు రిజల్ట్ రాదు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను రోజుకి ఒక 15 నుంచి 18 గంటల వరకు చదువుకున్నాను, అయినా కూడా రిజల్ట్ రాలేదు. అంటే నా పద్ధతిలో లోపమా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ సరిగా చేయలేదా, లేదా టీచర్ సరిగా చెప్పలేదా, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ముందు బయలుదేరుతాయి. మనం ఒకవేళ ఈ రిజల్ట్ కనుక సింపుల్ అనాలిసిస్ మనం కనుక తీసుకుంటే, లాస్ట్ ఇయర్ ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ అరౌండ్ 73 మార్క్స్ కట్ ఆఫ్ ఉంది. ఈసారి కనుక ఓబీసీ ర్యాంక్స్ కనుక కట్ ఆఫ్ కనుక తీసుకుంటే 49 మార్క్స్కి వచ్చింది. అంటే డ్రాస్టిక్గా పడిపోయింది కట్ ఆఫ్. తర్వాత ఎస్టీ కేటగిరీలో ఉన్న పిల్లలు కనుక కట్ ఆఫ్ తీసుకుంటే ఈసారి 27 మార్క్స్కి పడిపోయింది. చాలా దారుణంగా కిందకు వచ్చినాయి మార్క్స్. అదే రకంగా జనరల్ కేటగిరీలో 81 మార్క్స్కి పడ్డది. అదే రకంగా ఎస్సీ కేటగిరీలో తీసుకుంటే 34 మార్క్స్కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనం చూస్తుంటే ఇంచుమించుగా ఒక 40 నుంచి 50% కట్ ఆఫ్ కిందకి పడ్డట్టు. ఈ కట్ ఆఫ్ పడ్డానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అని మనం కనుక అనాలిసిస్ కనుక చేసుకుంటూ ఉంటే, ఒక లోవర్ సెగ్మెంట్లో ఉన్న పిల్లల్ని టోటల్గా వదిలేసినట్టుగా కనబడుతుంది. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, టోటల్గా గాలికి వదిలేశారు. ఎవరైనా ఒక 200 పైన వచ్చే వాళ్ళు ఎవరైనా పిల్లలు కనుక కనపడితే వాళ్ళని ఎక్కువగా పట్టించుకున్నారు. ఎవరైతే 100 కంటే ఎక్కువ రావట్లేదు, 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ గాలికి వదిలేసినట్టుగా కనబడుతుంది. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకోలేదంటే మరి దానికి దోషం ఎవరిది అంటే మనం ఏం చెప్పలేము. రకరకాలుగా మనం దాని రీజన్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోవర్ సెగ్మెంట్ పిల్లలు బాగా విపరీతంగా ఎఫెక్ట్ అయ్యారు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక మనం తీసుకుంటే మన దగ్గర ఎంతమంది క్వాలిఫైయర్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఆ అనాలిసిస్ పూర్తిగా మన దగ్గర లేదు కాబట్టి ఆ విషయం మనం మాట్లాడలేము. ఓవరాల్గా గర్ల్స్ కనుక తీసుకుంటే వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను నిన్న ఎక్కడో ఒక న్యూస్ ఐటెంలో చూశాను, టోటల్ 1000 లోపల ఓన్లీ 62 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. 5000 మందిలో కనుక తీసుకుంటే ఓన్లీ 453 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంటే 5000 మెంబర్స్ లోపల ఓన్లీ 453 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అంటే అసలు వాళ్ళకి అసలు ఏమాత్రం జస్టిస్ జరగలేదా, వాళ్ళు అసలు కాన్సన్ట్రేట్ చేయలేదా, వాళ్ళకి అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ అపోహలు అనేవి కొన్ని దూరం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ రిజల్ట్స్ గురించి ముందు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రిజల్ట్స్ తోటి మనం మొదలుపెట్టుకుంటే బాగుంటుందని నేను చూస్తున్నాను. ఇప్పుడు నార్త్ సైడ్లో కూడా మాకు చాలా లింక్స్ ఉన్నాయి, చాలామంది ఫ్రెండ్స్ అక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తాడు బరోడాలో. 200 పైన ఆ ఇన్స్టిట్యూట్లో నుంచి ఇంచుమించు 100 మంది అభ్యర్థులు ఉన్నారు, క్వాలిఫై అయిన వాళ్ళు, 200 మార్క్స్ పైన ఉన్నవాళ్ళు.
మన దగ్గర ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారో ఆ స్టాటిస్టిక్స్ మన దగ్గర లేదు. ఎంతకీ ఇన్ని రిజల్ట్ వచ్చినాయి, ఇంతమంది పాస్ అయ్యారు, ఇంతమంది వచ్చారు, 200 పైన ఎంతమంది ఉన్నారు, 250 మంది పైన ఎంతమంది ఉన్నారు, 300 పైన ఎంతమంది ఉన్నారు, ఈ రిజల్ట్స్ అనాలిసిస్ ఎక్కడ లేదు ఇంతవరకు. మెల్లిగా వస్తాయి ఆ రిజల్ట్స్ అనాలిసిస్. బట్ ఈరోజు కనుక చూస్తూ ఉంటే 200 పైన మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తక్కువగానే కనబడుతున్నారు. 250 పైన ఇంకా తక్కువ కనపడుతున్నారు. 300 పైన చాలా లెక్కలే ఉన్నారు, చాలా నంబర్స్ లెక్క పెట్టుకోవచ్చు. 10 మందో 20 మందో ఇట్లా లెక్క పెడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే, అంటే ఇప్పుడు నార్దర్న్ సైడ్లో కనుక చూసుకుంటే ఫిజిక్స్ ఈజీగా ఉండేసరికి వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా చేయటం జరిగింది. దాంతో నంబర్ ఆఫ్ టాప్ ర్యాంక్స్ అటుపోవడం జరిగినాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనము మన స్టేట్లో ఉన్న పిల్లల్ని పై లెవెల్కి తీసుకెళ్ళటం ఎట్లా, లోవర్ కేటగిరీలో ఉన్న పిల్లలు అంటే ఎవరైతే 80 కంటే తక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే 80 నుంచి 100లో ఉండే వాళ్ళని మనం ఇంక్రీజ్ చేసి వాళ్ళ 150కి ఎలా తీసుకెళ్తాం, ఇవి మేజర్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ డిస్కషన్ మనం చేసుకుంటూ ఉంటే ఈ అపోహలు కొంతమంది పేరెంట్స్ మైండ్లో ఉన్న కొన్ని ఆలోచనలు కొద్దిగా మనము మార్చగలుగుతామని నా కోరిక. దాని గురించి ఈ ప్రోగ్రామ్ తెలుగులో చేయడం జరుగుతోంది. లాస్ట్ టైం ప్రోగ్రామ్ మనం చేసినప్పుడు ఇంగ్లీష్లో చేశాము. ఈ ప్రోగ్రామ్ తెలుగులో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాము తెలుగు రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్కి పిల్లల్ని ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న అపోహలు, వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి కావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి మీరు ఏదైనా సలహా అడిగితే ఈ రకంగా చెయ్యి, ఆ సలహా కనుక మీకు బాగా నచ్చిందంటే ఆ సలహా డెఫినెట్గా ఫ్లాప్ ఐడియానే. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే ఎవరైనా సపోజ్ బిజినెస్ చేస్తున్నా, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను, లేదా ఈ రకంగా నేను ఏదైనా కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాను, ఈ రకంగా ఉంటుంది అని ఎవరికైనా మనం చెప్తే వాడిది చాలా బ్రహ్మాండంగా ఉందంటే ఆ ఫ్లాప్ ఐడియా అనమాట. అది డెఫినెట్గా ఐడియా ఫ్లాపే. ఎందుకంటే అటువంటి ఐడియా ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు జనాలు. సో ఆ ఐడియా ఫ్లాప్ అయిందంటే ఏంటంటే రీజన్ ఏంటంటే అది ఐడియా అందరూ ట్రై చేసి ఎక్కడ సక్సెస్ఫుల్గా వదిలేసిన ఐడియా. మన ఐడియాలో ఒక కొత్తదనము, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కనుక కనబడితే ఆ ఐడియాలో డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. మనకు వచ్చిన థాట్స్, మనకు వచ్చిన ఐడియాస్ ఆల్రెడీ అందరూ ఇంప్లిమెంట్ చేసినవే ఉంటాయి. మనం కొత్త ఐడియాను, కొత్త థాట్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా అది ముందుకెళ్తుంది. నేను నిన్న ఒక ఐఐటి బాంబే స్టూడెంట్ ఒక అతను కలిశాను. నాతో డిస్కస్ చేసిన తర్వాత, సార్ మీరు చెప్పిన ఐడియా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇంతవరకు ఈ మొత్తం ఏరియాలో ఎవరు చెప్పలేదు సార్, మీరు ఫస్ట్ టైం చెప్తున్నారు, నాకు నచ్చింది, నాకు 2 days టైం ఇవ్వండి, రాత్రి మగలు నిద్రపోకుండా మీ ప్రోగ్రామ్ నేను ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. అంటే ఒక డిఫరెన్స్ అనేది మన కోచింగ్లో కనిపిస్తే, అంటే నమ్మించడానికి కొంత టైం పట్టినా ఆ డిఫరెన్స్ అనేది పిల్లల్లోకి వెళ్తుంది, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. సో దీని గురించి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫైన్ సార్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అన్నట్టు అపోహలుగా అనుకోవాలో మరి ఎలా అనుకోవాలో, చాలా ఎక్కువసేపు చదివితే ఆ చైల్డ్ చాలా పర్ఫెక్ట్, అంటే ఇంకా రేపు ఏ క్వశ్చన్ వచ్చినా, ఎన్ని క్వశ్చన్లు వచ్చినా, ఆ సబ్జెక్ట్ ఎలాంటిదైనా, ఎంత హార్డ్ అయినా సరే పర్ఫెక్ట్ అయిపోతాడు అని అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇది అపోహ మాత్రమే. అంటే జనరల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మొన్న ఆల్ ఇండియా 1 ర్యాంక్ వచ్చిన పిల్లవాడిని ఇంటర్వ్యూలో అడిగారు, నీకు సక్సెస్ రావడానికి కారణం ఏంటి అని. అంటే అతను ఏం చెప్పాడంటే, నేను రోజుకి 4 గంటలు మాత్రమే చదువుతాను, 4 నుంచి 5 గంటలు మాత్రమే చదువుతాను, టీచర్ చెప్పిన పాఠం రెగ్యులర్గా వింటాను, అంతకంటే చదవను అన్నాడు. అంటే ఆల్ ఇండియా 1 రావడానికి వాడి లెక్క ప్రకారం 4 గంటలు సరిపోయింది. ఓకే, వాడు బాగా ఇంటెలిజెంట్ పిల్లవాడు అయి ఉండొచ్చు, లేకపోతే వాడు ఎక్స్ట్రాడనరీ పిల్లవాడు అయి ఉండొచ్చు, వాడికి చాలా మంచి టీచర్లు చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ రీజన్స్ కావచ్చు కూడా. అయితే వాడు చెప్పిన స్టాటిస్టిక్స్ కనుక మీరు ఇప్పుడు మేము జనరల్గా ఏంటంటే మేము ఎప్పుడైనా కూడా మా వెబ్సైట్లో కూడా మేము పెడుతూ ఉంటాము, లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ ఈజ్ నాట్ ఎ సక్సెస్ మంత్ర ఫర్ ఐఐటి జేఈఈ. ఇది మా ప్యాంప్లెట్లో కానీ మా వెబ్సైట్లో కానీ ఇది రెగ్యులర్గా పెడుతూ ఉంటాం. ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఒక టాప్ 10,000 స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటీలలో వచ్చారో వాళ్ళని సర్వే చేసి జరిగితే దాంట్లో బెటర్ ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళందరూ 4 నుంచి 5 గంటల వరకు చదివిన పిల్లలు మాత్రమే. 7 to 10 hours చదివిన వాళ్ళు 37% మంది ఉన్నారు. అంటే టాప్ 10,000లో ఉంటూ ఒక బెటర్ ర్యాంక్ సాధించిన పిల్లలు. 12 గంటలు ఆ కంటే ఎక్కువగా చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 5% మాత్రమే ఉన్నారు. అంటే దీని ప్రకారం ఏం చూస్తుంటే లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ, అంటే ఎక్కువ గంటలు చదవడం అనేది ఒక రకంగా పిల్లవాడికి నెగిటివ్గానే తీసుకొస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు, రోజుకి ఒక 18 గంటలు చదివేవాడు. ఓకే, అల్టిమేట్లీ ఎన్ఐటి వరంగల్ అయితే వెళ్ళగలిగాడు కానీ ఐఐటి అడ్వాన్స్లో మటుకు రాలేకపోయాడు. ఓకే, ఈ సంవత్సరం కూడా మా దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు కూడా 15 నుంచి 16 గంటలు ప్రతిరోజు చదువుతుంటాడు, ఉద్రాన కూడా చదువుతూ ఉంటాడు. వాడికి కూడా పాపం ఒక 144, 145 మార్క్స్ మాత్రమే రాగలిగినాయి.
క్యాజువల్గా సరదాగా ఉంటూ అందరినీ ఏడిపిస్తూ అందరితో నవ్వుతూ తిరుగుతూ మామూలుగా చదువుకున్న పిల్లవాడికి 195 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఇట్లాంటి అనాలిసిస్ ఒకటి కాదు, వందల కొద్ది అనాలిసిస్ నేను ఇవ్వగలుగుతాను. అంటే నంబర్ ఆఫ్ అవర్స్ కాదు, నంబర్ ఆఫ్ క్వాలిటీ అవర్స్ అనేది మ్యాటర్ అవుతుంది. ఓకే, మేము చెప్పడం జనరల్గా ఏం జరుగుతుందంటే క్లాస్ రూమ్ టీచింగ్ అనేది మంచిగా జరిగితే, మంచి టీచర్ అనేవాడు చెప్తే, ఆ టీచర్ చెప్పిన లెసన్ కనుక తిన్నగా వింటే, వాడు ఆ టీచర్ చెప్పిన తర్వాత ఒక గంట మాత్రం ఆ టీచర్ చెప్పిన నోట్స్ రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక 4 గంటలు రోజుకి చదివి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కాకుండా వాడు ఖచ్చితంగా ఐఐటీలో ర్యాంక్ సాధించవచ్చు. గ్రేట్ థింగ్ సార్. మనకి ఫస్ట్ కాలర్ రాహుల్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారండి. రాహుల్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చంద్రశేఖర్ గారు నా స్టూడియోలో అడగండి. సార్ నాకు మొన్న జేఈఈ మెయిన్స్ లో 80 మార్క్స్ వచ్చాయి సార్. చెప్పమ్మా. అంటే ఇప్పుడు ఎన్ఐటీలో కానీ IIITలో కానీ సీట్స్ వస్తున్నాం కదా. IIITలో రావడం నీకేమైనా రిజర్వేషన్ ఉందమ్మా? ఏమైనా కేటగిరీ రిజర్వేషన్ ఉందా? ఓబీసీ కేటగిరీ సార్. ఓబీసీ కేటగిరీ ఉంది అంటే IIITలో అయితే కష్టం, కానీ వెనకాల ఉన్న ఎన్ఐటీస్లో రావడానికి అవకాశం ఉంది. IIITలో అయితే కష్టం అవ్వండి. అయితే ఈ వెనకాల ఉన్న ఎన్ఐటీస్లో రావడానికి అవకాశం. నీ కేటగిరీ ర్యాంక్ ఎంతమ్మా? 33,000. నీకు కొద్దిగా అవకాశం అయితే ఉంది. దీంట్లో నువ్వు లాస్ట్ రౌండ్ వరకు ప్రయత్నం చేయాలి. ఒక లాస్ట్ రౌండ్ వరకు నువ్వు ప్రయత్నం చేస్తే నీకు వచ్చే అవకాశం ఉంది, కానీ కంప్లీట్గా గంటాపదంగా నీకు వస్తుందని అయితే చెప్పలేము. అది ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో చెప్పండి. చంద్రశేఖర్ గారు నా స్టూడియోలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. సార్ మా పాపకు 164 మార్క్స్ వచ్చాయి సార్. 19,000 ర్యాంక్ వచ్చింది సార్. అయితే లాస్ట్ ఇయర్ ఈ మార్క్లకి 5,000 ర్యాంక్ వచ్చింది సార్. ఇంత ఐటీ కలుపుకుంటే ఈసారి రిజర్వేషన్ చాలా తేడా వచ్చింది సార్. మేము ఓసీ సార్ అమ్మాయి. అయితే 19,000 కు ఎక్కడైనా ఓసీలో ఎక్కడ రాగలుగుతుంది సార్? మేము అన్ని సర్చ్ చేస్తే రాయ్పూర్ లో ఓన్లీ సివిల్ ఒక్కటే అవకాశం ఉన్నట్టు కొడుతుంది. మమ్మల్ని ఎన్ఐటీకి వెళ్ళమంటారా? సివిల్ కు ఫర్దర్ గా ఇంకెవరు బెస్ట్ సలహా ఇవ్వాలనుకుంటుంది సార్. ఇందులో ఏంటంటే మన స్టేట్ ర్యాంక్ ఎంతో అనేది వాళ్ళు ఇవ్వలేదు సార్. ఈసారి స్టేట్ ర్యాంక్ కనుక మనకు తెలిస్తే డెఫినెట్గా 19,000 ఆల్ ఇండియా ర్యాంక్ మీకు వచ్చింది. స్టేట్ ర్యాంక్ తగ్గే అవకాశం చాలా ఉంది. ఒకవేళ మీకు ఒక 10,000 కనుక స్టేట్ ర్యాంక్ అనుకుంటే మీకు డెఫినెట్గా ఒక సీట్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ఐటీ రాయ్పూర్ అనేది ఏం తక్కువ ఏం కాదు సార్, మంచి ఎన్ఐటీనే. దాంట్లో మీరు డెఫినెట్గా ఆప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీలు, తర్వాత IIITలు, తర్వాత బిట్స్, తర్వాత ఎన్ఐటీ. ఒకవేళ ఎన్ఐటీ రాయ్పూర్లో కనుక వచ్చే అవకాశం ఉంటే సివిల్ అనేది ఫస్ట్ ఇయర్ వచ్చినా తర్వాత ఫస్ట్ ఇయర్ కొద్దిగా కష్టపడితే స్లైడింగ్ ద్వారా బెటర్ బ్రాంచ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పిన పిల్లవాడు ఒకడు, లాస్ట్ టైం వాడు చేరింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరాడు. స్లైడింగ్లో వాడికి కంప్యూటర్ సైన్సు తర్వాత ఈసీ 2 వచ్చినాయి ఈ సంవత్సరం. అంటే ఇంకొక ఏడాది కనుక పిల్ల కష్టపడడానికి రెడీగా కనుకుంటే ఏ బ్రాంచ్ వచ్చినా చేర్పించండి సార్. దాంట్లో స్లైడింగ్ ద్వారా బెటర్ బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే సార్. మనకి నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. నమస్కారం అండి చంద్రశేఖర్ సార్ గారు. నమస్తే అండి. సార్ మేము మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. మన జేఈఈ మెయిన్స్ దాంట్లో మనకి ఎన్ని నిట్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ఐ మీన్ 150 అబౌవ్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అంటే ఇది ఎగ్జాక్ట్ అనాలిసిస్ అంటే మా ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నారా లేదా జనరల్ గా మాట్లాడుతున్నారా మేడం? మేము మీ ఇన్స్టిట్యూట్ లో పాపని జాయిన్ చేశాం సార్. మేము ఓకే మేడం. మా ఇన్స్టిట్యూట్లో మాకు రకరకాల ప్లేసుల్లో బ్రాంచ్లు ఉన్నాయి మేడం. మేము ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లో కనుక మీరు కనుక మాట్లాడితే, అంటే ఇప్పుడు ఏంటంటే మాకు రకరకాల బ్రాంచ్లు. ఇప్పుడు వరంగల్లో మన హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. దాంట్లో లాంగ్ టర్మ్ బ్రాంచ్ ఒకటి ఉంది. లాంగ్ టర్మ్ ఒక బ్యాచ్ నడుస్తుంది మేడం. దాంట్లో 14 మంది క్వాలిఫై అయ్యారు మేడం. దాంట్లో 150 పైన ఉన్న వాళ్ళు 7 ఉన్నారు మేడం. వీళ్ళందరికీ ఎన్ఐటీ సీట్ వస్తుంది. అట్లాగే ఆ కింద ఉన్న వాళ్ళలో కొంతమంది కేటగిరీ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తుంది మేడం. జనరల్ మా దగ్గర మామూలుగా 2 ఇయర్ కోర్సులో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ 2 ఇయర్ కోర్సులో చదివిన పిల్లల్లో మొత్తం 22 మంది క్వాలిఫై అయ్యారు మేడం. ఆ 22 మందిలో మాకు ఇంచుమించుగా ఒక 12 మంది 150 పైన ఉన్నారు మేడం. ఇది అనాలిసిస్ మేడం. ఓకే అనండి. ఇక సార్ ఇందాక మనం మాట్లాడుకున్న ఎక్కువ గంటల సేపు చదవడం వల్ల అది డిస్ట్రాక్షన్ తప్పితే కన్స్ట్రక్టివ్గా ఏమి జరగదు. ఓకే, అట్ ది సేమ్ టైం ఎక్కువ టెస్టులు రాస్తే కూడా చైల్డ్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్. ఇంకొక పెద్ద అపోహ మేడం ఇది. ఇందులో ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కోసం టెస్టులు పెడుతున్నారు.
అంటే ఏంటంటే టెస్ట్ అంటే పిల్లవాడు చదువుతున్నాడు, అంటే టెస్ట్ మార్కులు ఇంటికి వెళ్తున్నాయి కాబట్టి టెస్ట్ మార్కుల కోసం చదువుతున్నారు. సో దాంతో ఏమవుతుందంటే రేపు ఒక టెస్ట్ అనగానే వాడు రాత్రి 10 వరకు చదువుతాడు, పడుకుంటాడు, డిస్టర్బ్ చేయట్లేదు, హాస్టల్ వాతావరణం నీట్గా పెడుతున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో టెస్టు. ఈ రకంగా చూసుకుంటూ ఉంటే వాడికి టోటల్గా టెస్ట్లతోటే వాడి జీవితం అయిపోతుంది. అంటే టెస్ట్ అనేది ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకోవడానికి కోసము, ఒక 3 hours ఒక దగ్గర కూర్చొని ఒక డిసిప్లిన్గా రాయడానికి కోసమే టెస్ట్. కానీ టెస్ట్ల వల్ల వాడికి ప్రిపరేషన్ ఏం జరగదు. జనరల్గా టెస్ట్ అనేది ఒక 15 రోజులకు ఒక టెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు నార్త్ ఇండియా మొత్తం కనుక చూసుకుంటే ఏడాది మొత్తంలో వాళ్ళు ఒక 20 టెస్టులు మాత్రమే పెడతారు. మొత్తం 20 టెస్ట్ పెడతారు. మన దగ్గర చూసుకుంటే వారానికి 3 నుంచి 4 టెస్టులు ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ టెస్టు, ఒక ఎంసెట్ టెస్టు, ఒక మెయిన్స్ టెస్టు, ఒక అడ్వాన్స్ టెస్టు, ఇంచుమించుగా 3 నుంచి 4 టెస్టులు పెడుతున్నారు. ఇది కాకుండా వాడన్నా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే వాడికి తక్కువ మార్కులు వస్తే మళ్ళీ వాడికి ఒక రిపిటేషన్ టెస్ట్. అంటే వారానికి 7 రోజుల్లో 5 రోజులు ఆ టెస్ట్లే జరుగుతున్నాయి వాడికి. ఇంకా వాడికి రెగ్యులర్ సిలబస్ ఎప్పుడు చదువుతాడు, ముందుకు ఎప్పుడు వెళ్తాడు. అంటే ఈ టెస్ట్ అనేది ఏంటంటే బేసిక్గా ఏంటంటే అది ఒక భూతంలాగా తయారైంది, కానీ వాడికి నిజంగా అవసరమా లేదా అని తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు నాకు ప్రతిసారి ఈ గొడవ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్కి వచ్చి పేరెంట్ అంటాడు, సార్ పక్క ఇన్స్టిట్యూట్లో 5 టెస్టులు పెడుతున్నాడు సార్, మీరు ఒకటే పెట్టట్లేదు సార్, మీరు పెట్టిన మార్కులు మాకు పంపట్లేదు సార్, వారానికి ఒక 4 టెస్టులు పెట్టండి సార్, లేకపోతే అవసరమైతే ఒక 10 పెట్టండి సార్, ఒక 20 పెట్టండి సార్. నేను టెస్టే పెడదాం సార్, ఇంకా చదువు అవసరం లేదు, ఓన్లీ టెస్ట్లే పెట్టుకుంటూ వెళ్దాం. నంబర్ ఆఫ్ టెస్ట్ అనేది అవసరం లేదు. కరెక్ట్గా ఖచ్చితంగా కనుక చూసుకుంటే ఒక 20 టెస్టులు ఏడాది మొత్తంలో సరిపోతాయి. మేము ఇక్కడ ఉన్న ప్రజల్ని కూడా కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు మా కస్టమర్స్ కాబట్టి వాళ్ళని మరీ డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి మేము 15 రోజులకు ఒక టెస్ట్ పెడుతున్నాం. అంటే ఇది కూడా ఎక్కువే నన్ను అడిగితే. అంటే వన్స్ ఇన్ 15 days ఒక టెస్ట్ పెడితే సరిపోతుంది. ఏదైతే ఇంటర్మీడియట్ ప్యాటర్న్లో టెస్ట్లు వాళ్ళకి కొద్దిగా అలవాటు కావాలి కాబట్టి వాళ్ళకి ఏంటంటే డిస్క్రిప్టివ్గా రాయడానికి కోసం కొంత అవసరం కాబట్టి నెలకు ఒక ఇంటర్మీడియట్ టెస్ట్ ఒకటి పెట్టడం అనేది అవసరం ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ టెస్ట్ నెలకు ఒకటి పెట్టుకుంటే క్వార్టర్లీ ఒకటి వస్తుంది, హాఫ్ ఇయర్లీ ఒకటి వస్తుంది, తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రీ ఫైనల్ ఒకటి వస్తుంది, ప్రీ ఫైనల్ 2 అంటాడు, ప్రీ ఫైనల్ 3 అంటాడు, అన్న అవసరం లేదు. ఒక ప్రీ ఫైనల్, ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, ఇవి కాకుండా ఇంకొక 3 టెస్టులు, అంటే ఒక 6 కనుక ఇంటర్మీడియట్ లెవెల్లో టెస్టులు పెట్టుకుంటూ ఒక 20 టెస్టులు జేఈ మెయిన్స్ ప్యాటర్న్లో కొన్ని, అడ్వాన్స్ ప్యాటర్న్లో కొన్ని పెట్టుకుంటే టోటల్గా సరిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ టెస్ట్ రాయటం అనేది పెద్దగా ఏం కన్స్ట్రక్టివ్గా ఏం బెనిఫిట్ ఏం లేదు. కాకపోతే పిల్లలు డిస్టర్బ్ చేయకుండా చదువుకుంటారని టెస్టులు పెడుతున్నారు, కానీ నిజంగా దానివల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఏం లేదు. ఓకే, రైట్ సార్. మీరు అనేది ఇప్పుడు ఎక్కువ గంటలు, ఎక్కువ టెస్ట్లు ఇవన్నీ టూ మచ్ అనిపించినా నిజంగానే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేస్తున్నారు సార్. లైక్ ఇప్పుడు హాలిడేస్ అనేది లేకుండా ఇంటికి దూరంగా పెడితే ఖచ్చితంగా ఐఐటి సీట్ అనేది సాధిస్తారనేది కూడా జరుగుతుంది అనమాట. దానిపై ఇప్పుడు నేను జనరల్గా ఏం చెప్తున్నానంటే, చాలామంది పేరెంట్స్తో నేను మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను మొన్న కూడా ఒకసారి ఎవరో కాల్ చేస్తుంటే నేను కొద్దిగా కోపంగా ఆ పేరెంట్ మీద అరిచాను. అరిస్తే పక్కన ఒక 65 years ఏజ్ ఉన్న పర్సన్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, సార్ మీరు చెప్పింది ఖచ్చితంగా నిజం సార్, నేను 6వ తరగతి నుంచి నన్ను బయటికి పంపించేశారు సార్, తర్వాత 10 అయిపోగానే 10th క్లాస్ తర్వాత జస్ట్ ఒక బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టారు సార్, ఒక 1 నెల రోజులు. దాని తర్వాత మళ్ళీ ఒక మెడిసిన్ కోచింగ్ సార్, దాంట్లో సీట్ రాలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను సార్, ఇంకొక 1 year, దాంట్లో మళ్ళీ రాలేదు, ఏదో మైక్రోబయాలజీ ఏదో దాంట్లో జాయిన్ అయ్యాను సార్, తర్వాత జాబ్ సార్, తర్వాత మ్యారేజ్ సార్. మా ఇంట్లో మా పేరెంట్స్ అన్న, మా గ్రాండ్ పేరెంట్స్ అన్న, మా బ్రదర్స్ అన్న, ఎవరి మీద నాకు అసలు ఏం పెద్దగా అఫెక్షన్ లేదు, ఎవరు తెలియదు సార్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే నేను దూరంగా కూర్చొని మాట్లాడుకుంటాను, నాకు అసలు ఫ్యామిలీ బైండింగ్ లేదు సార్, ఫ్యామిలీ అంటే ఎటువంటి రిలేషన్ నాకు లేదు సార్ అన్నాడు. అంటే ఒక 65 years ఏజ్ అతని స్టేట్మెంట్ నాకు ఇచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ రకంగా ఎంతమంది బతుకులు నాశనం అయిపోయినాయో పాపం. అంటే ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే నేను కావాలని వాళ్ళని పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. 6వ తరగతి నుంచి హాస్టల్లో పడేస్తున్నారు పిల్లల్ని, 6th క్లాస్ నుంచి. 6th to 10th వాడు హాస్టల్ ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్లో కూడా ఏమైనా క్లాసులు ఉంటే వాడి క్లాసులు పెట్టించేద్దామని ఇంకొక 10,000 కట్టేసి సమ్మర్ హాలిడేస్లో కూడా క్లాసులే. ఇప్పుడు గవర్నమెంట్ పుణ్యమా అంటూ ఒక 2 నెలలు సెలవులు పిల్లలకు దొరికితే ప్రతిరోజు కాల్సే, మాకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ క్లాసులు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ క్లాసులు. ఈ హాలిడేస్ అనేవి ఏంటంటే ఒక రకంగా పిల్లలకి రిలాక్సేషన్ కోసమే. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు జనరల్గా పిల్లలు తల్లితోటే ఉంటారు జనరల్గా. అంటే వాళ్ళు ఏంటంటే ఫాదర్ దగ్గర పెద్దగా ఎఫెక్షన్గా క్లోజ్గా ఉండరు. జనరల్గా మదరే వాళ్ళని పెంచుతుంది, మదరే వాళ్ళని చూస్తుంది, తర్వాత ఏంటంటే వాళ్ళకి చదువు కూడా మదరే చెప్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాగానే ఏంటంటే ఆ రోల్ అనేది పేరెంట్గా ఫాదర్ తీసుకోవాలి. అంటే సబ్జెక్ట్ రావక్కర్లేదు, కానీ వాడు ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడి అవగాహన, వాడి గురించి ఒక అవగాహన అనేది కంప్లీట్గా అవసరం. 2 years
ఆ పిల్లవాడితో కనుక మీరు తిరగగలిగితే ఎవరైనా కూడా ఎనీ పేరెంట్ 2 years ఆ పిల్లవాడితోటి స్పెండ్ చేయగలిగితే లైఫ్ మొత్తం వాడు మీతో తిరుగుతాడు. ఈ 2 years వాడిని కనుక వదిలేస్తే గాలికి, అంటే గాలికి వదిలేయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను 1,50,000 కడుతున్నాను, 2 లక్షలు కడుతున్నాను, హాస్టల్లో పెట్టేశాను, వాళ్ళు బాగా చూసుకుంటారు. అది వాళ్ళ బాధ్యత కాదు. హాస్టల్లో వాళ్ళు చూసేది ఓన్లీ చదువు చెప్పడం వరకే. మీరు కూడా హాస్టల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారానికి ఒకసారో, చాలామందిని అదే చూస్తుంటాను, ఏడాదికి ఒకసారి కూడా రాకుండా వాళ్ళు అట్లా వదిలేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెలను, ప్రతి వారము, ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి ఆ పిల్లవాడిని బయటికి తీసుకెళ్ళి కొద్దిగా వాడికి ఏదైనా తినిపించి బయటికి తీసుకెళ్ళి వాడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కనుక్కొని వాడి కష్టం సుఖం కనుక పంచుకోగలిగితే ఆ పిల్లవాడు లైఫ్ లాంగ్ తల్లిదండ్రులతో పాటు ఉంటాడు. ఇది జరగని రోజున వాడికి అటాచ్మెంటే లేదు. ఓకే, చాలామంది చూసి, ఇప్పుడు నేను మొన్న మ్యారేజ్కి వెళ్ళాను, ఆ పిల్లవాడికి ఏం అటాచ్మెంట్ ఏం లేదు, ఫాదర్ అంటే మదర్ అంటే. పెళ్లిలో కూర్చున్నాడు, నవ్వు లేదు, ఏం లేదు, ఎప్పుడు కోపంగానే చూస్తున్నాడు అందరినీ. అంటే వాడికి ఒక ఫ్యామిలీ బైండింగ్, ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదు. అంటే ఇటువంటిది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే వాడికి ఏం తెలియదు, వాడికి ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తెలుసు, లాంగ్వేజ్ రాదు, ఇంటరాక్షన్ తెలియదు, పబ్లిక్తో ఎట్లా మూవ్ కావాలో తెలియదు. అంటే వాడు రేపటి రోజున ఎక్కడైనా జాబ్లో చేస్తే నలుగురితో పని చేయించడం చేత కాదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వీటిని కొద్దిగా అవాయిడ్ చేయాలంటే ఏంటంటే ఎక్కడైతే అవకాశం లేదో వాళ్ళకి తప్పదు, ఎక్కడైతే అవకాశం ఉందో వాళ్ళని డే స్కాలర్గా పెట్టుకుని. అంటే ఇవాళ రేపు మేజర్ మెనేస్ ఏంటంటే, ఇప్పుడు ఒక పేరెంట్ నాకు మన ఫోన్ చేసి ఏమిటంటే, సార్ ఈ పిల్లవాడిని 4 రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటే మాకు నరకంగా ఉంది సార్, వాట్సాప్తో పడి ఉంటాడు సార్, ఎప్పుడు కంప్యూటర్ ముందు ఉంటాడు సార్. ఏమన్నా పేరెంట్ మీరు వాట్సాప్ వదిలేండి సార్, ఒక 4 రోజులు వాడు కూడా వదిలేస్తాడు సార్. మీరు టీ వదిలిపెట్టండి సార్, వాడు కూడా టీ వదిలిపెడతాడు. మీరు వాటితో తీసుకొని తిరగండి సార్, బయట కొద్దిగా తిప్పండి, కొద్దిగా అటు ఇటు తీసుకెళ్ళండి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్ళండి. వాడు కొద్దిగా మీతో ఒక ఎఫెక్షన్ అయితే పెంచుకుంటాడు. మీరంటే ఏంటో వాడికి తెలుస్తుంది, మీ అంబిషన్ ఏంటో వాడికి తెలుస్తుంది. 1,00,000 కట్టేసి వాడిని దూరం పడేయటం కాదు, కొంతవరకు వాడితో కోఆపరేట్ చేయండి. అంటే నేను సక్సెస్ అనేది కావడానికి కోసం అని చెప్పని ఇంత ఘోరంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏంటంటే వాళ్ళతోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉండు, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండి వాడుకున్న ఇబ్బందులు ఏంటో మనం తెలుసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ వాడు మీకు తోడుగా ఉంటాడు. ఆ బంధం ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, వాడికి సెలెక్షన్ కూడా వస్తుంది, మంచి ఉన్నత పదవికి కూడా వెళ్తాడు, మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటాడు. ఓకే సార్, ఇది కావాల్సింది. ఫైన్ సార్. ఐఐటి జేఈఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అపోహలపై చాలా చక్కగా విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ కెరీర్ టైమ్స్. నమస్తే.